మీ మనస్సు ఒక నేరస్తుడు, ఒక అపరాధి. అతను ఏం చేస్తుంటాడంటే మీ శరీరాన్ని బాధితుడుగా చేస్తాడు. అన్ని రోగాలు, అన్ని నేరాలు, అన్ని తప్పులు మీ శరీరంతో చేయించేది మీ మనస్సే. సో ద మైండ్ ఈజ్ కల్ప్రిట్ అండ్ యువర్ బాడీ ఈజ్ విక్టిమ్. ఈ మైండ్కి మూలమైనటువంటి కారణం ఎవరంటే ఆలోచనను మీరు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తున్న కొద్దీ అది చాటరింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఎలా మీ స్వాధీనంలోకి తీసుకోవాలో నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి సూక్ష్మంగా చెప్తున్నా, సంక్షిప్తంగా చెప్తున్నా. ఏమిటంటే, మీకు వచ్చిన ఆలోచన సాక్షిగా చూడండి, దాన్ని వ్యాఖ్యానించకండి. అది ఏ మూలము నుంచి ఆ ఆలోచన వచ్చిందో పరిశీలించండి. ఈ 3 పనులు మీరు చేసి సాక్షిగా చూసినా నెమ్మదిగా అది వెళ్ళిపోతుంది. ఇలా ఆలోచనల్ని మీరు నెమ్మదిగా పంపించినట్లయితే అవి ఒక్కొక్కటి అదృశ్యమవుతూ మీ మనస్సుని ఖాళీ చేసి ఒక ప్రశాంతతను ఇస్తుంది, ఒక నిశ్శబ్దతను ఇస్తుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ప్రతి ఒక్కరూ. సో ఇలాగా ఆ స్థితికి మీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ మనస్సు భావోద్వేగాలు లేకుండా, అహంకారంతో ఊగిపోకుండా కంట్రోల్లో ఉంటారు. అప్పుడు నేరాలు, ఘోరాలు జరగవు, రోగాలు అసలు రానే రావు. ప్రాథమికంగా ఉన్న రోగాలు రావు. మీ శరీరం ఆరోగ్యంగా, మీరు చాలా అందంగా కనిపిస్తారు. ఇది జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఇది సత్యము, సత్యము, సత్యము. నేను మరీ ఇదే పాయింట్ అందరికీ చెప్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని నా అభిలాష. థ్యాంక్ యూ. దీన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. Yeah.